నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. సత్యదేవుని విద్యాదానం ట్రస్ట్ ఏర్పాటుకు పూర్వ విద్యార్థులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. 1954లో అన్నవరం దేవస్థానం సంస్కృత ఉన్నత పాఠశాలను ఆవిష్కరించి అనంతరం జూనియర్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. వేద పాఠశాలను కూడా నిర్వహిస్తుంది. ఈ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారు. ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవస్థానం ఈవో వీర్లా సుబ్బారావు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. సత్యదేవుని రథంతో పురవీధుల గుండా ఊరేగింపుతో కళాశాల ప్రాంగణానికి వెళ్లి సమావేశమయ్యారు. విద్యాదాన ట్రస్ట్ ను దేవస్థానం ఏర్పాటు చేస్తే తమ వంతు ఆర్థిక సహకారం అందిస్తామని పూర్వ విద్యార్థులు భరోసా ఇచ్చారు. శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో విద్యా సంస్థలన్నిటికీ కూడా ఒక 8 నెలల క్రితం మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో స్మార్ట్ ఆగమ పాఠశాల, తర్వాత ఓరియంటల్ హై స్కూల్ సంస్కృతోన్నత పాఠశాల, శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి జూనియర్ కాలేజీ, శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న వారి యొక్క వివరాలు అన్నీ కూడా తీసుకోవటం, వారందరికీ కూడా కమ్యూనికేషన్ ఇవ్వటం, వారి యొక్క సూచనలన్నింటినీ కూడా తీసుకోవటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు వారందరినీ ఒక సమ్మేళనం ద్వారా ఆ పూర్వ విద్యార్థుల కలయిక కోసం ఈరోజు అన్నవరం దేవస్థానంలోని మన ఓరియంటల్ హై స్కూల్ సంస్కృతోన్నత పాఠశాలలో సమ్మేళన కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఈ సమ్మేళన కార్యక్రమాన్ని ఈ మన శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి విద్యాలయాల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా విజయవంతం చేశారు. వారి అభిప్రాయాలను కూడా తెలియజేశారు. సంస్కృతం అనేది ప్రధానమైనది కాబట్టి సంస్కృతం అందరికీ పూజా కార్యక్రమాల్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి స్మార్ట్ ఆగమ పాఠశాలలోని విద్యార్థులు కూడా స్మార్ట్ ఆగమ పాఠశాలలో సంస్కృతం అనేది తప్పనిసరిగా వాళ్ళకు బోధించాలి. జనని సంస్కృతంబు సకల భాషలకు, తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకు అని చెప్పారు. వాగ్భూషణం విభూషణం అని చెప్పడం, వారు సూచనలు అనుసరించి కాకుండా ముందుగానే మేము సంస్కృతం సంబంధించి వారికి అన్ని విషయాలు తెలియజేస్తున్నాం స్మార్ట్ ఆగమ పాఠశాల విద్యార్థులకి అని వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారు చెప్పినటువంటి కార్యక్రమాల్లో ఇంకా విద్యాలయాన్ని అభివృద్ధి చేయాలని తెలియజేశారు. అంతేకాకుండా ఈ విద్యాలయానికి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే బాగుంటుంది, అంటే డొనేషన్ వరకు ఆల్రెడీ యాజ్ ఎ కరెస్పాండెంట్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు. అయితే వారు అన్నది ఏమిటంటే అన్నదానానికి సంబంధించి ఒక అకౌంటు, అదేవిధంగా
గో సంరక్షణకు సంబంధించి ఒక అకౌంటు, మెయిన్ టెంపుల్కి సంబంధించి ఒక అకౌంటు, ఏ విధంగా అయితే డొనేషన్స్కి మీరు తీసుకుంటున్నారో అదేవిధంగా విద్యాదానానికి సంబంధించి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలని పూర్వ విద్యార్థులందరూ కూడా పాడడం జరిగింది. దాన్ని ఆ విషయమే ఆలోచిస్తున్నాం. మా ఆలయ సిబ్బంది అందరూ కలిసి మా చైర్మన్ గారితో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. వచ్చినటువంటి విద్యార్థులు అంటే పూర్వ విద్యార్థులందరూ కూడా ఆనందోత్సవాలతోటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ ముగింపు మాటలుగా వారికి కృతజ్ఞతలు తెలియజేశాం. జై సత్యదేవాయ. ముక్తి ప్రదాత ఏవీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏవీ నగరం, కాకినాడ జిల్లా.